Hey guys, welcome back to my channel and this is Deepika. నన్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఏం చెప్పాలి, నథింగ్ మోర్ టు సే. ఫస్ట్ టైం చూసినా, సెకండ్ టైం చూసినా, దిస్ ఇస్ దీపిక. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. ఓకే, సో ఫస్ట్ అయితే నేను ఈ వ్లాగ్ లో మీకేం చెప్పాలనుకుంటున్నాను. ఓకే, నేను అసలు ఇక్కడ దాకా ఇప్పుడు నేనైతే బిస్గుర్కల్ కి సంబంధించిన బర్త్డే మీట్ కి అటెండ్ అవబోతున్నాను. బికాజ్ ఐ అచీవ్డ్ సమ్ కైండ్ ఆఫ్ టార్గెట్ ఆన్ జాన్ మంత్ అండ్ దాని గురించి మీకు కంప్లీట్ గా ఇప్పుడు నేను చెప్పడం కన్నా కూడా రేపు అయితే ఎక్స్క్లూజివ్ వీడియో. రేపు అంటే మీకు ఈ వీడియోలోనే వచ్చేస్తుంది, బట్ నాకు రేపు అయితే ఈవెంట్ ఉందన్నమాట. ఓకే, నేను మ్యాక్స్ టు మ్యాక్స్ లైవ్ కూడా రావడానికి ట్రై చేస్తాను. అండ్ ఈ వీడియో వచ్చేపాటికి మీరు ఆల్రెడీ లైవ్ ఈ వీడియోస్ అన్ని చూసేసే ఉంటారు. సో నథింగ్ టు వరీ. ఒకవేళ చూడకపోయినా కూడా ఇందులో నేను ప్రెజెంట్ చేస్తాను, డోంట్ వరీ. ఓకే, సో అయితే ఫస్ట్ థింగ్, మీరందరూ రేపు నన్ను చూడబోయే దానికన్నా కూడా అసలు నేను అక్కడ దాకా ఎలా వచ్చాను. ఫస్ట్ గైజ్, నేను ఈ ఢిల్లీ వ్లాగ్ కి సంబంధించిన, మీరు తమ్నేల్ ఆల్రెడీ చూసుంటారు, విచ్ ఇస్ మై ఢిల్లీ వ్లాగ్ BBM కి. అయితే BBM ఒకటనే కాదు, ఢిల్లీకి ఇంత ఖర్చు పెట్టి వచ్చినప్పుడు డెఫినెట్లీ మనం ఇంకొన్ని ఏవైనా విజిట్ చేయాలి, ఇంకేమన్నా ఎక్స్ప్లోర్ చేయాలి. అసలుకే నాకున్న ఎక్స్ప్లోరింగ్ మైండ్ సెట్ కి ఎక్స్ప్లోర్ చేయకపోతే ఇంకా లోపల ఏదో అయిపోతూ ఉంటది అనమాట. అయ్యో అది చూడలేదు, ఇది చూడలేదని. బట్ అంత టైం లేదు, బట్ స్టిల్ మనం కవర్ చేద్దాం. అవన్నీ కూడా మీకు 3 వ్లాగ్స్ గా అయితే నేను షేర్ చేస్తాను, విచ్ ఈస్ ఒకటైతే BBM అండ్ రెస్ట్ 2 కనుక నేను ఈ పాటికి పోస్ట్ చేసి ఉండను, రేపు పోస్ట్ చేస్తాను. బట్ దాని గురించి అయితే జస్ట్ ఒక స్మాల్ 2 ప్లేసెస్ అయితే విజిట్ చేస్తున్నాను. దాంట్లో ఒకటి ఆల్ గర్ల్స్ ఫేవరెట్ మార్కెట్ సరోజినీ నగర్ ఇన్ ఢిల్లీ. అండ్ గైస్, మధ్యలో ఆడియో వస్తుందా? ఇందాక ఒక వ్లాగ్ చేశాను, లాస్ట్ కి ఫట్టమనింది, ఆడియో రికార్డ్ అవ్వలేదు. సో అందుకని జాగ్రత్తగా చేయాలి, వీడియో వస్తుందా, ఆడియో రికార్డ్ అవుతుందా, ఆల్ దీస్ థింగ్స్. ఓకే, మాట్లాడేసి కొంచెం రిలాక్స్ అవుతుంది. సో రేపు జరగబోయే ఈవెంట్ కి మీరు నా అచీవ్మెంట్స్ చూసే కన్నా ముందు ఫస్ట్ థింగ్, అసలు నేను ఇక్కడ దాకా ఎలా వచ్చాను అనే థింగ్స్ మీతో షేర్ చేస్తాను. ఓకే, హౌ ఐ స్టార్టెడ్ మై జర్నీ అండ్ ఏదన్నా కానీ అసలు ఎలా స్టార్ట్ అయింది ఏంటి అనేది జస్ట్ మీతో ఒక షార్ట్ స్టోరీ అయితే షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను స్టార్ట్ చేసి నియర్లీ 13 to 14 ఆర్ అరౌండ్ 15 మంత్స్ అవుతుంది. అండ్ ఈ 15 మంత్స్ లో ఫస్ట్ టైం నేను నా టార్గెట్, వన్ ఆఫ్ ద అచీవ్మెంట్ అనమాట, ఈ అచీవ్మెంట్ ని రిసీవ్ చేసుకోవడానికి రేపు వెళ్తున్నాను. ఓకే, ఆల్రెడీ జర్నీలో ఉన్నాను. అండ్ ఇంకొకటి ఏంటి అనేసి అంటే, అసలు నేను ఎలా స్టార్ట్ చేయాలి అనుకున్నాను అనే దానికంటే నిజంగా గైస్ ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఏదైనా సాధించారు అనే ఒక పర్సన్ లైక్ నిక్ కానివ్వండి, ఇంకా చాలా మంది ఉంటారు ఇన్స్పిరేషన్ గా, వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ బ్యాక్ స్టోరీ ఉంటుంది అని నేను అనుకునేదాన్ని. అంటే ఇలాంటి ఒక స్టోరీ ఉంటేనే అలా ఉంటారా అంటే ఇట్స్ అ మిత్, బట్ యాజువల్లీ ఇట్స్ అ మిత్. కానీ ఒక రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైతే వస్తుందో డెఫినెట్ గా ఏదైనా చేయాలి అనేది మాత్రం అందరికీ వస్తుంది. నాకు ఒక రెస్పాన్సిబిలిటీ కన్నా ముందే ఈ కైండ్స్ ఆఫ్ మైండ్ సెట్ వచ్చింది. అండ్ ఆ తర్వాత ఆటోమేటిక్ గా రెస్పాన్సిబిలిటీస్ వచ్చాయి, డెఫినెట్ గా దట్ ఐ నీడ్ టు డూ అని చెప్పి. అండ్ దట్స్ హౌ ఐ స్టార్టెడ్. ఖచ్చితంగా నేను చేయాలి, బికాస్ హౌస్ రెస్పాన్సిబిలిటీ నాకు వచ్చేసింది అని చెప్పి నేను అనుకుని నేను స్టార్ట్ చేశాను. వెన్ ఐ వాజ్ ఇన్ బీటెక్ 3rd year ఎండింగ్ లో అనమాట నేను స్టార్ట్ చేసింది. అండ్ ఆ స్టార్ట్ చేసేటప్పుడు మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ గైస్, అంటే కొంతమంది నెగటివ్ గా, ఇంకొంతమంది ఎక్కడిచ్చినట్టుగా, ఇంకొంతమంది నా మంచిగా చెప్పారు. ఓకే, ఎందుకు స్టార్ట్ చేసావు, నిజమో కాదో కదా అని చెప్పంటారు. బట్ నేను ఎవరికి చెప్పకుండా నేను స్టార్ట్ చేశాను. బికాజ్ ఎందుకు దిష్టి అంటారు కదా, సో కాల్డ్ దిష్టి, థర్డ్ ఐ, నేను అదొక్కటి పెట్టుకొని ఎందుకో స్టార్ట్ చేశాను. అండ్ స్టార్ట్ చేసిన తర్వాత అఫ్ కోర్స్ చాలా మంది నుంచి చాలా కమెంట్స్ వస్తాయి, అవసరమా సోషల్ మీడియాలో అది ఇది అని చెప్పి. బట్ ఇప్పుడు ఇదే వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, నన్ను కమెంట్ చేసిన వాళ్ళందరూ జిప్ దేర్ మౌత్ అనమాట, జిప్ అప్ ఏదో ఓకే అలా చేసుకుంటారు. దట్ ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అండ్ నేను ఈ పొజిషన్ దాకా వచ్చిన దానికి నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా లేట్ చేయకుండా నెక్స్ట్ ఏంటి అని అంటే, అలాగా నేను బీటెక్ 3rd year లో స్టార్ట్ చేశాను. ఎండింగ్ లైక్ 4th year ఆల్మోస్ట్ స్టార్టింగ్ అనుకోండి, 2023 October లో ఆ కైండ్స్ ఆఫ్ లో స్టార్ట్ చేశాను. అండ్ స్టార్ట్ చేసిన తర్వాత నాకున్న స్టార్టింగ్ లో ఏంటి అంటే, జనరల్ గా అందరూ చేసే మిస్టేక్, ఫస్ట్ వచ్చి రాగానే మనీ రావట్లేదు, మనీ ఇన్కమ్. అరే బాబు, ఎక్కడైనా సరే, ఇక్కడ కాదు, జాబ్ కాదు, మీరు బిజినెస్ అయినా స్టార్ట్ చేయండి, ఏదైనా సరే
నువ్వు ఏం చేస్తున్నావో దానికి తగ్గట్టు రిటర్న్ వస్తది. నువ్వు ఏం చేయకుండా గాల్లో దీపం పెట్టు, డబ్బులు ఇవ్వు, డబ్బులు 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 అంటే ఏవి రావు. ఏంటి సార్ అది? నువ్వు ఏం చేయకుండా గాల్లో దీపం పెట్టు, డబ్బులు ఇవ్వు, డబ్బులు 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 అంటే ఏవి రావు. ఓకే, అదొక్కటి నా మైండ్ లో పెట్టుకొని నేను ఫస్ట్ నేర్చుకోవాలి. ఏదైనా కూడా నేర్చుకుంటే ఆటోమేటిక్ గా ఇన్కమ్ అనేది మీ చుట్టూనే తిరుగుతూ ఉంటది. ఓకే, ఎప్పుడు కూడా నాకు ఇన్కమ్ 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 అనేది పక్కన పడేయండి. మీకు ఇన్కమ్ రావాలంటే మీకేం వాల్యూ ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ గైజ్, సరే ఇప్పుడు నేను కూడా ఒకవేళ స్టార్ట్ చేయక ముందు లైక్ ఇట్లా ఉంటది. అప్పటికే చాలా మంది చాలా అచీవ్ చేశారు గైజ్ స్టార్టింగ్ లో. అయితే ఒకవేళ నేను కూడా ఇలాగే అనుకుంటే చాలా మంది ఉన్నారు, నేను చేయగలుగుతానో లేదో, ఈ కైండ్స్ ఆఫ్ నెగటివ్ థింగ్స్ కనుక నేను పెట్టుకొని ఉంటే మేబీ ఐ వోంట్ బి హియర్. ఓకే, సో కాబట్టి ఇప్పుడు స్టార్ట్ చేసావా, రేపు స్టార్ట్ చేసావా, నిన్న స్టార్ట్ చేసావా అనేది అసలు మ్యాటరే కాదు. నువ్వు స్టార్ట్ చేసావా, ఏదైనా ఇదనే కాదు, ఏదైనా నీ లైఫ్ లో నువ్వు స్టార్ట్ చేసావా అనేది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఓకే, అలాగా నేను స్టార్ట్ చేశాను అండ్ ఐ హ్యావ్ అ మైండ్ సెట్ దట్ నేను నేర్చుకుంటే ఏదైనా కూడా ఆటోమేటిక్ గా మనకి రీచ్ అవుతుంది. ఓకే, ఏది కోరుకున్నా కూడా రీచ్ అవుతుంది. అండ్ మధ్యలో చాలా బ్రేక్ తీసుకున్నాను, లైక్ లాట్ ఆఫ్ మంత్స్ బ్రేక్ అన్నమాట. అక్క మ్యారేజ్ అని చెప్పి, అదని చెప్పి, నా ఇంటర్వ్యూస్ అని, జాబ్ అని చాలా గ్యాప్ తీసుకున్నాను. అగైన్ నేను ఇలా కాదు చేయాల్సిందే, చాలా డిమోటివేట్ అయ్యాను. బికాస్ పీపుల్ టాక్స్ కానీ ఏదైనా కానీ చాలా డిమోటివేట్ అయ్యాను. అగైన్ మళ్ళీ వాట్ ఎవర్ గైజ్, వాళ్ళెవరో ఏదో అనుకుంటారని చెప్పి నీ లైఫ్ లో నిన్ను నువ్వు ఎందుకు డిసప్పాయింట్ చేసుకోవాలి? ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉంటే వస్తారు, నువ్వు డిసప్పాయింట్ అయితే రారు కదా. దెన్ వై? ఇప్పుడు నీ లైఫ్ లో నువ్వేదో చేయాలి అనుకున్నప్పుడు వై యూ నీడ్ టు థింక్ అబౌట్ అదర్ పీపుల్? జస్ట్ థింక్ అబౌట్ యువర్ ఫీలింగ్స్. ఓకే, మీరు ఏదనుకుంటున్నారో అది చేయండి, బట్ ఏదైనా కూడా ఆలోచించి చేయండి. ఓకే, మీ మంచి కోరే వాళ్ళ దగ్గర ఒక మాట అడిగి చెప్పడం, అట్లాంటిది ఎక్స్ప్లెయిన్ చేయండి. అలా చేసి ఏదైనా స్టార్ట్ చేసుకోండి. ఎవరు కాదంటారు, మీరు బాగుపడతారు అంటే ఎవరు కూడా ఏది వద్దని చెప్పరు. ఓకే, దిస్ ఇస్ ఫర్ షూర్. అలా బ్రేక్ తీసుకున్నాను. అగైన్ నా బర్త్డే రోజు నేను స్టార్ట్ చేశాను ఆన్ May 20. దట్ వాజ్ రియలీ మై మెమరబుల్ డే. స్టార్ట్ చేశాను అండ్ స్టార్ట్ చేసిన ఫ్యూ మంత్స్ కి అగైన్ ఐ గాట్ బూస్టెడ్ అప్. ఇంకా అక్కడి నుంచి నాన్ స్టాప్ అనమాట, ఇంకా అలా దోసుకెళ్తూనే ఉన్నాను. అండ్ ఇప్పుడు ఐఎమ్ హియర్. ఓకే, రేపు మీరు చూడొచ్చు. అండ్ ఇంకా ఏం చెప్పచ్చు, ఈ పొజిషన్ దాకా వచ్చాను అంటే ఏదో చక్ 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 అని ఏమి అయిపోలేదు. నేను చాలా ఫేస్ చేశాను, చాలా గుర్తు అయ్యాను, నేర్చుకున్నాను, కింద పడ్డాను, లేచాను, నేర్చుకున్నాను, కింద పడ్డాను. దిస్ ఈజ్ వాట్ ద ప్రాసెస్ ఆఫ్ సక్సెస్. లెగవటం, కింద పడటం, లెగవటం, కింద పడటమే ప్రాసెస్ ఆఫ్ సక్సెస్. ఎవరైనా గివప్ చేస్తారు, ఈవెన్ నేను కూడా గివప్ చేస్తాను, కానీ మళ్ళీ నిలబడ్డావా అనేదే పాయింట్. ఓకే, సక్సెస్ ఈజ్, నిజం చెప్తున్నాను, సక్సెస్ కన్నా కూడా నీ ఫెయిల్ తర్వాత సక్సెస్ వచ్చేది చూసారా, అది ఇంకా ఎక్కువ పవర్ఫుల్ కంబ్యాక్ అనమాట. అండ్ యా, దిస్ ఈజ్ మై బ్యాక్ స్టోరీ. నేను ఇంకా పర్సనల్ గా చెప్పాలి అంటే ఉంది, మేబీ ఇంకా మనం మాట్లాడుకొని, ఇది నా ఫస్ట్ వ్లాగ్ కాబట్టి ఇప్పుడే ఎమోషనల్ కైండ్స్ ఆఫ్ థింగ్స్ వద్దు, అలా ఫన్నీ వేలో వెళ్ళిపోదాం. అండ్ ఐఎమ్ సూపర్ 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 డూపర్ ఎక్సైటెడ్. ఎందుకంటే మన తెలుగు స్టేట్స్ లో ఉన్న చాలా ఇయర్స్ నుంచి చేస్తున్న వాళ్ళు, బిస్గుర్కుల్లో ఉన్న వాళ్ళని నేను రేపు మీట్ అవబోతున్నా. లైక్ రూఫస్ అన్న, సుమన్ గారు, శశికళ, చాలా మంది ఉన్నారనమాట. వీళ్ళందరినీ నేను రేపు మీట్ అవబోతున్నాను. దానికి నేను ఫస్ట్ చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ డెఫినెట్లీ నేను ఇక్కడ మీకు రూమ్ టూర్ కూడా చూపిస్తాను. ఆ రూమ్ టూర్ లోనే నేను ఇక్కడ నా బుక్ కూడా పెట్టుకున్నాను. లైక్ రేపు నేను అసలు వాళ్ళని ఏం అడగాలి, ఏదో వెళ్ళామంటే వెళ్ళాం కదా, మనం వెళ్ళి ఇంత ఖర్చు పెట్టి ఏదో వెళ్ళాము అంటే డెఫినెట్లీ అక్కడి నుంచి నువ్వు ఏదైనా తిరిగి తెచ్చుకోవాలి. ఎంజాయ్ చేయడం ఈజ్ ఆల్సో షుడ్ బి అ పార్ట్. ఓకే, అలా అని నాలెడ్జ్ గెయిన్ చేయకుండా అట్లాంటివి ఉండకూడదు. సో ఇవన్నీ నేను మీకు బీ రోల్స్ వేసి చూపిస్తాను అనమాట. అండ్ ఇంకా స్టేషన్ నుంచి దిగడం అండ్ దెన్ క్యాబ్ బుక్ చేసుకోవడం, హోటల్కి వెళ్ళిపోవడం, అక్కడ నుంచి నేను మళ్ళీ షూట్ చేస్తాను. అండ్ ఐ థింక్ అక్కడ నుంచి నేను మళ్ళీ షూట్ చేస్తాను, ఎవరితో మాట్లాడాను ఏంటి అని. నా అవుట్ఫిట్ కనుక మీకు నచ్చితే జస్ట్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ దట్ ఇది బాగుంది, ఒకవేళ బాగాలేదు అని అంటే మేబీ ఇలా చేస్తే బాగుండేది, అలాంటి థింగ్స్ అని. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ టు మీ. అలా అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ నాకు ఇక్కడ చాలా బాగా అనిపించింది గైజ్. ఎందుకో ఆ అవుట్స్కట్స్ కానివ్వండి, లైక్ చాలా ప్రొఫెషనల్గా, చాలా నీట్గా అనిపించింది. అండ్ అందులోకే పెట్రోల్ అయిపోయిందని చెప్పేసి ఆగాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ ఏంటి అంటే పెట్రోల్ అలా కాదనమాట, సమ్ కైండ్ ఆఫ్ గ్యాస్ ఫిల్ చేస్తున్నారు. అండ్ నాకు అక్కడ బాగా మంచి సన్లైట్ అనిపించింది, సో అక్కడ కూడా మనం వదిలిపెట్టకుండా తీసుకున్నాం. అండ్ రెడీస్ అండ్ బ్లూ హోటల్కి అయితే వచ్చేసాం.
అండ్ మీరు నమ్ముతారో లేదో నాకు అసలు ల్యాప్టాప్ అని కొట్టుకుంటూ ఉందనమాట. అండ్ అక్కడ వాళ్ళని చూసిన తర్వాత బట్ స్టిల్ చేయాలి అని చెప్పేసి నేను చేస్తూనే ఉన్నాను. బికాజ్ దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ అచీవ్మెంట్ ఇన్ మై ఫ్యామిలీ. వాట్ ఎవర్ గైస్, ఒక మంచి బ్యూటిఫుల్ ఫీలింగ్ అనమాట. అది అసలు ఎక్స్ప్రెస్ కూడా చేయలేను, నా ఫేస్లో ఉన్న గ్లోలోనే మీకు అర్థమైపోవాలి. అండ్ అలా లోపల నర్వస్ ఫీల్ అవుతూనే అలా వెళ్తూ ఉన్నాను. అండ్ వన్స్ లోపలికి వెళ్ళిన తర్వాత అస్సలు నో వర్డ్స్ గైస్, అసలు అలా వెయిట్ చేస్తూ వన్స్ అలా లోపలికి వెళ్తూ నేను రోజు స్క్రీన్ మీద చూసే వాళ్ళందరినీ కూడా ఇక్కడ మీట్ అవుతూ వాళ్ళు నన్ను మంచిగా రిసీవ్ చేసుకుంటూ, అదే అసలు ఇంతవరకు నేను ఫేస్ చేసిన ఛాలెంజెస్ అన్నీ ఎంత బాగా అనిపించాయో వీళ్ళందరినీ మీట్ అయిన తర్వాత. అండ్ అలాగే వీళ్ళు ఇప్పుడు మీరు ఎవరైతే స్క్రీన్ మీద చూస్తున్నారో వీళ్ళే మా పిల్లర్స్, మా ఫౌండర్స్. వీళ్ళు లేకపోయి ఉంటే మేబీ ఇక్కడ ఉన్న ల్యాక్స్ ఆఫ్ పీపుల్ యొక్క లైఫ్స్ అనేది చేంజ్ అయ్యేది కాదు. నాట్ ఓన్లీ మీ గైజ్, ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఆల్ ఓవర్ ఇండియా అనమాట. దట్ జస్ట్ ఇప్పుడే ఈవెంట్ కంప్లీట్ చేసుకుని లంచ్ అనేది కంప్లీట్ చేసాము. సో యాక్చువల్లీ అంతా చూపించాలని ఉంది. మాక్సిమం నేను తీసిన వీడియోస్ అన్ని కూడా నేను ఇక్కడ వీడియోస్ అనేవి వేస్తాను. అండ్ యూనో గైజ్, ఫర్ ద ఫస్ట్ టైం కాబట్టి కొంచెం నర్వస్ ఫీలింగ్ ఉంది. ఎక్కడ వెళ్ళాలి, ఎవరిని మీట్ అవ్వాలి, ఎవరితో మాట్లాడాలి, ఆల్ దీస్ థింగ్స్ అనమాట. బట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్. మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని మీరు ట్రస్ట్ చేస్తే, నేనైతే అలాగే ఉన్నాను అట్ ప్రెసెంట్. కొంచెం ఆక్వర్డ్ గా ఉన్నా కూడా బట్ స్టిల్ వి నీడ్ టు, ఎందుకంటే దిస్ ఈస్ అవర్ ఫస్ట్ అచీవ్మెంట్ అండ్ మోర్ టు గో. అండ్ ప్రతి ఒక్కళ్ళ బ్లెస్సింగ్స్ కానివ్వండి, వాళ్ళ ఒక ఇన్పుట్స్, ఇవన్నీ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. నేను తెలుసుకున్నవన్నీ మీకు చిన్న చిన్న బిట్స్ గా మీతో అన్ని షేర్ చేస్తూ ఉంటాను. అసలు ఈ సాంగ్స్ ఏంటి, వీడియోలు ఏంటి, ఈ రికార్డింగ్స్ ఏంటి అని అనుకుంటున్నారు కదా. దానికి నేషనల్ యాంథమ్ ఎలా అయితే ఉంటుందో బిజ్ గురుకుల్ కూడా అంతే ఇదితో బిజ్ యాంథమ్ ని క్రియేట్ చేశారు. ఎంతో కష్టపడుతూ ఈ బిజ్ గురుకుల్ బ్రాండ్ ని అలా తీసుకెళ్తున్న వాళ్ళందరికీ డెడికేట్ చేస్తూ ఏ ఇయర్ లో ఏం లాంచ్ చేసాం ప్రతిదీ విజువలైజ్డ్ గా అయితే మాకు చూపించారనమాట. ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఈ డాన్స్ ఏంటి, హంగామా ఏంటి, అరే వావ్. అండ్ మీరు నన్ను కూడా ఇక్కడ స్పాట్ చేయొచ్చు. మాతో డాన్స్ వేసేది ప్రతిదీ కూడా మీరు ఎవరో అనుకోవద్దు, మా ఫౌండర్స్, కో ఫౌండర్స్, పార్ట్నర్స్తో మేము డాన్స్ చేయడం అనేది చాలా చాలా బాగుంది. అండ్ ఐ హోప్ యూ లైక్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్.